ఓవైపు ఓటమి ఎరుగని సౌత్ ఆఫ్రికా, మరోవైపు తనదైన రోజున ఎలాంటి జట్టునైనా మట్టి కనిపించే కివీస్. ఈ రెండింటి మధ్య రేపు జరగనున్న తొలి సెమీస్ హై వోల్టేజ్ మ్యాచ్ను తలపించనుంది. ఎలాగైనా ఈసారి కప్పు చేజిక్కించుకోవాలని భావిస్తున్న సఫారీ జట్టు తనదైన వ్యూహాలతో ముందుకెళ్తోంది. మరోవైపు ఈసారి గెలిచి సెమీస్లో అడుగుపెట్టాలని భావిస్తోంది కివీస్ జట్టు. టీ20 ప్రపంచ కప్ 2026లో అజేయంగా సెమీస్కు చేరుకున్న ఏకైక జట్టు దక్షిణాఫ్రికా. లీగ్ సూపర్ 8 స్టేజ్లో వరుస విజయాలను నమోదు చేసిన దక్షిణాఫ్రికా తొలి సెమీస్లో న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. రేపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనుంది. సూపర్ 8లో న్యూజిలాండ్ను ఓడించిన సఫారీ జట్టు అదే ఫలితాన్ని సెమీస్లోనూ పునరావృతం చేయాలని భావిస్తోంది. సఫారీ జట్టులో మిల్లర్, డికాక్, జేసన్ స్మిత్, మార్క్రమ్ లాంటి బ్యాటర్లు, మపాకా, ఎంగడి, నోర్జే, రబడా లాంటి క్లాస్ బౌలర్లు ఉన్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రతిభను కనబరుస్తోంది సౌత్ ఆఫ్రికా. సఫారీ జట్టును ఇంతకుముందు వరకు చోకర్స్గా పిలుస్తుండేవారు. అయితే తమపై ఉన్న ఆ ముద్రను గత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడంతో చెరిపివేశామని దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ షుక్రీ వెల్లడించారు. మెగా టోర్నీలో ఆడే సమయంలో ఒత్తిడి ఉండడం సహజం. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఆ ఒత్తిడిని ఎలా మరల్చాలి అని ఆలోచిస్తాం. సెమీస్ మ్యాచ్ కావడంతో ఇంకాస్త ఒత్తిడి ఉన్నా దాన్ని స్వీకరించి విజయం సాధించడంపైనే దృష్టి పెడతాం. అందుకోసం గతానికి భిన్నంగా ఏమీ చేయం. ఇప్పటి వరకు ఎలా ఆడామో కివీస్తో మ్యాచ్లను అదే దూకుడు కొనసాగిస్తాం అన్నారు సౌత్ ఆఫ్రికా కోచ్. ఇక న్యూజిలాండ్ జట్టును తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే ఆ జట్టుకు కూడా విలియమ్సన్, కాన్వే, సిఫర్ట్, ఎలెన్, రచిన్ రవీంద్ర లాంటి బ్యాటర్లు, ఫెర్గూసన్, హెన్రీ, డఫీ లాంటి చక్కని బౌలర్లు ఉన్నారు. అయితే గ్రూప్ 8లో మాత్రం ఆ జట్టు 3 మ్యాచ్లకు 1 గెలవగా మరొకటి ఓడింది. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో ఈ మ్యాచ్లో సఫారీ జట్టు హాట్ ఫేవరెట్గా తలపడనుంది.